ఇదిగోండి బొబ్బర్లో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బొబ్బరికాయలు బాగుంటాయి. వాళ్ళ బొబ్బరికాయలు వేయాలి. ఎలా ఉంటాయి ఏంటో పండించిన బొబ్బర్లు అండి. ఇవ్వండి, టేస్ట్ మామూలుగా ఉండదు బొబ్బర్లో. ఇవి ఎలాగో ఏంటో ఎలాగో మీకు చూపిస్తాము. ఇదిగోండి, మేము మిల్లు అయి బట్టి ఇసురుకుంటామే. ఏంటది తిరగలు అంటారు. వెనకట్ట మామూలు తిరగలు ఇలా ఇసుకుపోవాలి, నానబెట్టుకోవాలి. బొబ్బర్లో గారెలు బాగుంటాయి. దీని పొలం ఉంటుంది, తిప్పేది పొలం లేదు, పాడైపోయింది. బద్దలు పడుతున్నాయి చూసారా. మీదేనా ఇది? మీదేనా? అదే నానబెట్టుకోవాలి. అదంతా పొట్టు శుభ్రంగా చెరుకోవాలి. చెరిగేసి నానబెట్టి గారెలు ఎలా వేస్తారో ఏంటో ప్రాసెస్ మీకు చెప్తాను. ఇవ్వండి, బట్టలు అయిపోయింది. చెరుకోవాలి శుభ్రంగా ఉప్పు. అది బట్ట అయిపోయింది. మేము ఎప్పుడైనా ఇలాగే విసురుకుంటాము. కారం అవి కూడా దంచుకొని చేసుకుంటాం. కానీ మిల్లు అవి బట్టి దీని పొల్ల ఉంటుంది, పొల్ల ఇరిగిపోయింది. టేస్ట్ బాగుంటాయా? తీసే రోల్ తీసే, ఆ రోల్ తీసేస్తే చెరగాలి అవన్నీ పొట్టంతా పేటలో పోసి. బయట జరుగుతావా? నానబెట్టి ఎన్ని గంటలు నానాలి బొబ్బరి పప్పుకి? 2 గంటలు నానబెట్టి చాలు. సగం తీసావా? సగం తీసండి. సంచులో సగం తీసావా? మినపప్పులో ఎక్కువ నాన అవసరం లేదనుకుంటా. అసలు ఇది నానిపోద్ది. 2 గంటలు నానితే నానిపోద్ది. బాగా గారెలు వేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది. ఈతవరం పెసరబండి, పెసరట్లు, పెసర పునుగులు చిన్నప్పుడు వేసేదాను కదా. చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు ఇయ్యే పండేయిగా మనకు పండేయి. అయ్యే వండుకుని కూరలో కూడా పెసర పునుగుల కూర వండుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. సరే, మా అత్తగారి కోసం చేస్తున్నాం. అదే పొద్దున్న చెప్పారు కదా, రోడ్లోనే వేసుకొని బొబ్బర్లో మిక్సీ పట్టకూడదు, బాగోదు. కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ కనపడుతున్నాయా, చాలా వేసుకుంటాం. బొబ్బరిగారు టైమే పట్టదు. మిరపకాయలు లాగా ఈజీగా ఇలా వేసి అది తీసుకోవచ్చు. బొబ్బరిగాయలు. ఓకే, వావ్. మరి ఏంటి అంటే గరిని కలిపి ఉండాలా? పచ్చపచ్చిగా మనం అనుకోవాలి, మెత్తగా కాకుండా, టేస్ట్ లాగా కాకుండా. టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ ఏమో ఉంటుంది. నాటు కూడా నిన్న డేస్ తినకూడదు కానీ ఫ్రై చట్నీ బాగానే ఉంటుంది, ఉత్తి బాగానే ఉంటాయి. అయిపోయిందా చెప్పరా? మీరు తాత ఇచ్చిన మిల్కి మిల్కి హాయ్ హాయ్. గార్లు గార్లే బొబ్బరికాయలు చాలా బాగుంటాయి. టేస్ట్ మటుకి మినపప్పు కన్నా టేస్ట్ ఉంటాయి. చాలా మంచి బాగుందా? ప్రాసెస్ మొత్తం ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ వరకు చూడండి.
దీంట్లో పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ కూడా వేసుకుంటారు, కొత్తిమీర ఉల్లిపాయ అన్నీ వేసుకుంటారు. బాగుంటుంది. ఆయిల్ లేదా? ఆయిల్ లేదన్న ఇప్పుడే.